అందరికీ నమస్తే అండి. ఒక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్ళి ప్రపంచ ప్రముఖ సంస్థల ప్రతినిధులను, సీఈఓలను, పెద్దలను కలిస్తే ఒక వీడియో చేయాలి కదా. అక్కడ ఏం జరిగిందో, ఎవరెవరిని కలిశారని చెప్పడం నా బాధ్యత కదా. చెప్తున్నా, నిన్న కూడా వీడియో చేశాను ఎవరెవరిని కలిశారనేది. ఈరోజు ఈ గడిచిన 24-30 గంటల్లో ఎవరెవరిని కలిశారు ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నా. దీనిలో జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్న చేసిన వీడియోలో చాలామంది వైసీపీ వాళ్ళు జాకీలు పెట్టి లేపుతున్నావు, లోకేష్ గారిని లేపు అని కామెంట్ చేశారు. సో వాళ్ళకి చెప్తున్నా, జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు లోకేష్ గారిని. ఆయన ఆల్రెడీ పైనే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఒక విద్యా ఐటీ శాఖల మంత్రి అండ్ డిఫాక్టో సీఎం. ఈ రాష్ట్రానికి నిర్ణయాత్మక శక్తి ఆయనే. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని జాకీలు పెట్టి లేపాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని జాకీలు పెట్టి లేపాలి, అది చూసుకోండి. ఆయన జస్ట్ అమెరికాలో పర్యటిస్తున్నాడు కాబట్టి ఎవరెవరిని కలుస్తున్నాడని చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాం. సో అంటే నిన్న వచ్చిన కామెంట్లకి సమాధానం అంతే. చాలామంది వైసీపీ వాళ్ళు లోకేష్ గారికి సంబంధించిన ఏమైనా వీడియో వస్తే చాలు జాకీలు పెట్టి ఏంటి లేపడం, ఎందుకు లేపాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏమైనా కింద పడిపోయాడా? ఆల్రెడీ వైసీపీ వల్లే ఆయన జాకీలు పెట్టి లేపేశారు. ఆయన్ని వైసీపీ వల్లే లేపారు. 2019 నాటికి ఎక్కడో ఉన్న వ్యక్తిని 2024 నాటికి ఒక స్థాయికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కర్మకాలి లోకేష్ గారిని కెలికారు. ఇప్పుడు అది అనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కెలికాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అదంతా పక్కన పెట్టేద్దాం. కానీ సో ఆ కామెంట్లకి నేను సమాధానం కాబట్టి చెప్పాను. సో ఇక గడిచిన 24 గంటలు లోకేష్ గారు ఎవరెవరిని కలిశారు అమెరికా పర్యటనలో? చాలా కీలకమైన ప్రతినిధులు కలిశారు. ఆయన అడోబ్ సీఈఓ. అడోబ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థ, అందరికీ తెలిసిన సంస్థ. సో అడోబ్ సీఈఓ శాంతాను నారాయణ్ గారిని కలిశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో కలిశారు. అడోబ్ సర్టిఫై గ్లోబల్ క్యాపబిలిటీ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ విశాఖపట్నం, అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారంట. అలాగే సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను కూడా లోకేష్ గారు కలిశారు శాన్ ఫ్రాన్సిస్కోలో. గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అదే $15 బిలియన్ పెడుతున్నారు కదా విశాఖపట్నంలో డేటా సెంటర్, అందుకు వాళ్ళని కృతజ్ఞతలు తెలిపారంట. అలాగే రాజ్ మీర్పూరి అని వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ సేల్స్ అట్ ఎన్విడియా గ్రూప్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న రాజ్ మీర్పూరి గారిని కూడా ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్లో ఏఐ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో, అలాగే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ రంగంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారంట. అలాగే ఇంటెల్ గ్లోబల్ ఐటీ సిటిఓ శాషా గారిని కూడా కలిశారు. ఇంటెల్ ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ మదర్ బోర్డ్ చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ, ఆయన్ని కూడా నారా లోకేష్ గారు కలిశారు. అలాగే ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణ గారిని కలిశారు. అలాగే ఏఎండి సంస్థ, ఇంటెల్ లాగానే ఏఎండి సంస్థ కూడా మదర్ బోర్డు ప్రాసెసర్ ఉంటాయి కదా, వాటి మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. సో ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పన గారితో కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేష్ గారు కలిశారు. ఇలా లోకేష్ గారు అమెరికా పర్యటనలో ప్రముఖ సంస్థలు, పెద్ద సంస్థల ప్రతినిధులతో భేటీలు అవుతున్నారు. భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు కావాల్సినవి మేము ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తాము, రాయితీలు ఇస్తాము, భూములు ఇస్తాము, మా దగ్గర మానవ వనరులు ఉన్నాయి, చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు, మీకు అవసరమైనట్టుగా వాళ్ళని మలుచుకోవచ్చు, మా దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన అమెరికా వెళ్ళి ఆహ్వానిస్తున్నారు. సో అది ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న మంచి పని. వాళ్ళు వస్తారా రారా అనే తర్వాత విషయం, వాళ్ళు వెళ్ళి కలిసిన విషయం చెప్పాలి కదా, అది చెప్తున్నా. సో వాళ్ళు వస్తారా రారా అనేది మనం ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత చూడాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో లోకేష్ గారు అమెరికా వెళ్ళి అక్కడ ఎవరెవరిని ఆహ్వానించారు అనేది దాని రిజల్ట్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంత పెద్దది వచ్చిందంటే కారణం ఏంటి? ఆయన అమెరికా వెళ్ళి కలిశారు కాబట్టి. అలాగే పెద్ద సంస్థల వాళ్ళు వచ్చారంటే కారణం ఏంటి? అలాగే ఇప్పుడు ఈయన ఎవరెవరిని కలిశారో వాళ్ళందరూ రాబోయే 3 నెలల్లోనో, రాబోయే 6 నెలల్లోనో, రాబోయే సంవత్సరంలోనో మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సో ఇది అప్పుడు మనం ఆయన ఇదిగో పలానా టైంలో ఆయన భేటీ అయ్యారు, 2025 డిసెంబర్లో ఆయన అక్కడ పర్యటించి భేటీ అయ్యారని అప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ ఫలితాలు అయితే మాత్రం ఫ్యూచర్లో కనిపిస్తాయన్నమాట. థ్యాంక్ యూ.